ఎగ్జాస్ట్రాడినరీ కెనరేట్స్. అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి అన్న చందంగా ఉంది. ఇషా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవన్ గారు మెదడులో రక్తం కారటంతో అతను ఢిల్లీ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు అతను కోలుకుంటున్నారు. అయితే ఇతను గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగ్గి వాసుదేవన్ గారు అలోపతి వైద్యాన్ని, అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అస్సలు పట్టించుకోవద్దని చెప్పారు. దాన్ని తీసుకోవద్దు, దాని ట్రీట్మెంట్ తీసుకోవద్దు అని చెప్పారు. ఇంగ్లీష్ మెడిసిన్ కంటే యోగా, ధ్యానంతో మనం సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంటామని ఆయన పదే పదే చెప్తూ బోధించేవారు. తన ఉపన్యాసాల్లో కానీ, తన ట్వీట్లలో కానీ, తన ప్రసంగాల్లో కానీ. మొన్న శివరాత్రి రోజు కూడా చాలామందితోటి అతను ఒక లైవ్ కన్సర్ట్ని ఏర్పాటు చేసి అతను చాలా చక్కగా చలాగ్గా ఉన్నారు. నేను చలాగ్గా ఉండటానికి ఉండటానికి యోగా, మెడిటేషన్, అలోపతి వైద్యాన్ని వాడను అని చెప్పారు. చాలా విమర్శలు చేశారు. కరోనా టైంలో కూడా ఇంగ్లీష్ మెడిసిన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. అంత మాత్రమే కాదు, అతను ఏం పోస్ట్ చేశారంటే, ఒకవేళ వయసు పెరుగుతుంది కానీ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే, మైండ్ ఎప్పుడు యవనంగా ఉండాలి అంటే యోగా చేయాలి, ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి. ఇది చేస్తే ఎప్పుడు మైండ్ అనేది, ఒకవేళ శరీరం ఓల్డ్ కావచ్చు కానీ మైండ్ అనేది ఎప్పుడు నిత్యనూతనంగా ఫ్రెష్గా ఉంటుందని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే మైండ్ జబ్బుతోటి, అదే మైండ్ వ్యాధితోటి ఇప్పుడు ఆయన అదే ఇంగ్లీష్ హాస్పిటల్లో అతను చేర్చారు. ఇంగ్లీష్ వైద్యులే అతనికి ఆపరేషన్ చేశారు, సర్జరీ చేశారు, బ్లడ్ క్లాట్ అవటంతో. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన ఒక పోస్టర్ చూడండి, ఒక కామెంట్, ట్వీట్ చేసిన కామెంట్ ఒకసారి చూడండి. చూసారుగా, అంటే ఆయన చెప్పే మాటలు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు ఆయన చేస్తున్న మాటలు మరొకలాగా ఉన్నాయి. ఆయన చేతలు వేరుగా ఉన్నాయి. ఈ మాత్రం దానికే ఇంగ్లీష్ మెడిసిన్ తిట్టడం ఎందుకు? ఒకవేళ యోగా ద్వారా కానీ, లేకపోతే ధ్యానం ద్వారా కానీ మైండ్ ఫ్రెష్గా ఉంటే, మీరు చాలా కాలం నుంచి చేస్తున్నారు కదా, మీ మైండ్ ఎందుకు ఇబ్బంది పట్టింది? మీ మైండ్లో ఎందుకు ఆ జబ్బు వచ్చింది? మీ మైండ్లో ఎందుకు బ్లడ్ క్లాట్ అయిపోయింది? ఇప్పుడు ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చాలామంది విమర్శిస్తున్నారు. అంటే బయట వాళ్ళకి చెప్పడానికైనా నీతులు, మన వరకు వచ్చేసరికి అది వేరు విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఇతను సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. వాసుదేవన్ గారు అలా చెప్పలేదు, జగ్గి వాసుదేవన్ గారు ఇలా చెప్పారు అనుకుంటున్నాను. ఏదేమైనా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అలోపతి వైద్యాన్ని కానీ, లేకపోతే యోగా చేయమని చెప్పారు. ఈ విదేశీ సంస్కృతిని చాలా ఇబ్బందిగా చెప్పిన మాట అక్కడ ఆయన కనపడుతుంది. కానీ తమ దాకా వచ్చేసరికి తత్వం బోధపడదు అన్నట్టుగా ఇప్పుడు జగ్గి వాసుదేవన్ గారికి అక్కడ బ్రెయిన్లో ఇంజూర్ అయింది కాబట్టి ఇప్పుడు అతనికి తత్వం బోధపడింది అని చెప్తున్నారు. ఏదేమైనా ఆ నీతులు చెప్పడానికి, అంటే ఒక మంచి చెప్పడానికి అనేది మంచిగా ఉంటుంది, కానీ దాన్ని పాటించడంలో, అవలంబించడంలో చాలామంది విఫలమవుతూ ఉంటున్నారు. పెద్ద వాళ్ళు విఫలమవుతుంటూ ఉంటారు. కానీ అంతరేంద్రియములను మైండ్, హార్ట్, కిడ్నీలు, లివర్ ఇలాంటివన్నిటినీ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే. వాటి మీద అధికారం దేవునికే ఉంటుంది. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా ఒక్కోసారి సాధ్యం కాదు. ఒక మంచి క్రమశిక్షణ లైఫ్తో ఉంటుందేమో, కానీ అంతరేంద్రియములను నిర్మించిన వాడు, అధికారం కలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి అధికారం ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం ద్వారా, యోగా ద్వారా ఇవన్నీ కంట్రోల్గా ఉంటామనేది కరెక్ట్ కాదు, లేకపోతే జరగవనేది జగ్గి వాసుదేవన్ గారి విషయంలో ప్రూవ్ అయింది. సో కాబట్టి యోగాని ప్రపంచవ్యాప్తంగా చేస్తారని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రమోట్ చేస్తారని చెప్తున్నారు. యోగా వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు. సరే, మంచి ఉంటుందో ఉండదో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న వ్యక్తే ఇప్పుడు హాస్పిటల్లో పడిపోయి ఉన్నారు. సో ఈ మాటలు ఎలా ప్రజలు అర్థం చేసుకోవాలి, నమ్మాలి? ఒకసారి
మీరు కూడా అర్థం చేసుకోండి. చెప్పే వాటికి చేసే వాటికి కొంతమందిలో పొంతన ఉండట్లేదు. కానీ చెప్పేవాడు, చెప్పినవాడు, చెప్పినట్టుగా చేసినవాడు, చేసి నిరూపించినవాడు, ప్రేమగా ఈ లోకానికి వచ్చినవాడు, ప్రేమగా నిలిచినవాడు, ప్రేమించమన్నవాడు, తన స్నేహితుల కొరకు, తన జనము కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకరే ఒకరు, ఆయన యేసు ప్రభువారు. ఆయన చెప్పేవే చేశాడు, చేసేవే చెప్పాడు. ఆయన్ను బీట్ చేయడానికి ఎవరు లేరు, ఆయన్ని మ్యాచ్ చేయడానికి కూడా ఎవరు లేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.